విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తుల రాక పెరిగిపోతుంది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. దసరా ఉత్సవాల్లో ఈ రోజు 4వ రోజు జరుగుతుంది. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సెలవు దినం ఆదివారం కావడంతో భక్తులైతే పొట్టుతారని చెప్పాలి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ రావడం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. భక్తి పరవశంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ అమ్మవారిని స్మరించుకుంటూ కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వెళ్తూ జై దుర్గా భవాని, జై జై దుర్గమ్మ అంటూ భక్తులైతే వస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు, భక్తులు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మవారిని దర్శనం లోకల్ సార్, విజయవాడ లోకల్ చూస్తున్నాం. దర్శనం బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, చాలా జాగ్రత్త చేస్తున్నారు కమిటీ వాళ్ళు. అంతే సార్. ఓకే. ప్రతి సంవత్సరం ఆ దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం వస్తాం సార్, ప్రతి సంవత్సరం వస్తాము, దర్శనం చేసుకుని వెళ్తాం, హ్యాపీగా ఉంటుంది. ఓకే. అలా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. సకల సౌకర్యాలతో మాకు అన్ని ఏర్పాట్లు చేశారు, చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం అంటూ భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. జై దుర్గా భవాని అంటూ మాట్లాడుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ వెళ్తున్నారు. అయితే కొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి తల్లి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. చాలా దూరం నుంచి వస్తున్నాను. భక్తులు కూడా చాలా ఉత్సాహంతో వెళ్తున్నారు. లైన్ ఆగిపోతుంది, మీరు డిస్టర్బ్ చేద్దాంటే వెళ్తున్న ఏదేమైనప్పటికీ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఈ ఆదివారం కావడంతో యువకులంతా వచ్చారు. బాబు, మీరు ఏం చదువుతున్నారు? అమ్మవారిని దర్శించుకు వచ్చారు కదా? 10th వచ్చాం. మరి చాలా రద్దీగా ఉంది, కొంచెం భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. నడడానికి కూడా కొంచెం రాట్లా, మరీ ఖాళీ లేకుండా తోసుకుంటున్నారు ఒక్కొక్కరు. భక్తులైతే విద్యార్థులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, జ్ఞానం కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము వస్తున్నామని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్తున్నారు. చంటి పిల్లల్ని తీసుకుని భక్తులు వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, నడుచుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ తన పిల్లవాడిని భుజాల మీద ఎక్కించుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి దర్శనం ఇప్పించాలంటూ కొంతమంది భక్తులైతే అమ్మవారిని దర్శించుకునేందుకు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భక్తుల రద్దీ అయితే తక్కువ అన్ని ఏర్పాట్లు చేశారని కొంతమంది భక్తురాలు కూడా మనతో ఉన్నారండి. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ ఐ విల్ కమ్ అండ్ అటెండ్ ఫర్ ద దర్శన్. హైదరాబాద్ నుంచి వచ్చాము, ప్రతి సంవత్సరం వస్తాము. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు చాలా సౌకర్యాలు వస్తాయి, అదేవిధంగా చాలా సంతోషంగా ఉందంటూ భక్తులు చెప్తున్నారు. మరో విధంగా ఆలయ అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో క్రమశిక్షణగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వాటర్ సప్లై కూడా ఇస్తున్నారని చెప్పేసి భక్తులే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజు, తిరుమల 10 టీవీ, విజయవాడ.